మత్తయి సువార్త 27వ అధ్యాయము 17-18 వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 17-18 వచనాల్లో మరి ఒక వ్యక్తి గురించినటువంటి ఆ సందర్భము సంఘటన దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు. మీకు వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటూ ఉన్నా. బైబిల్ గ్రంథాన్ని చదివినటువంటి బిడ్డలు చాలా వరకు ఉన్నారు. అయితే మీ అందరితో దేవుని సేవకుడిగా కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ముందుకు వెళ్తాను. మరి 4 సువార్తలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎన్ని సువార్తలు అండి? 4 సువార్తలలో కూడా ఒక సువార్తలో రాయబడినటువంటి విషయము ఇంకొక సువార్తలో అంతగా కనిపించదు. అంటే 4 గ్రంథకర్తలు కూడా వారు బైబిల్ గ్రంథాన్ని రాసేటప్పుడు 4 సువార్తలు రచించేటప్పుడు ఒక దగ్గర జరిగినటువంటి విషయాన్ని ఇంకొక గ్రంథంలో చూపించడం లేదా కనిపించడం మనకి కొన్ని సందర్భాల్లో. కానీ ఈరోజు చదవబడినటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి పేరు బరబ్బా అనేటువంటి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ వ్యక్తి యొక్క మరి ఆలోచన విధానాలు లేదా తన నడవడిక, తన యొక్క మరి తలంపులను కూడా ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే మీతో మొట్టమొదటిగా నేను తెలియచేయాలనుకున్న విషయం ఏంటంటే, అసలు ఈ వ్యక్తి ఎవరు? బరబ్బా అనేటువంటి వ్యక్తి ఎవరు? ఆయన గురించి మనం ఎందుకు ఈ రాత్రికాల సమయంలో తెలుసుకోవాలి అని అంటే, ప్రత్యేకించి గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక చాయిస్, అంటే పిలాతు దగ్గరికి వెళ్ళారు. పిలాతు ముందుకు వెళ్ళినప్పుడు శిలువ మరణానికి యేసు ప్రభువారిని అప్పగించాడు. శిలువ మరణానికి యేసు ప్రభువారిని అప్పగించడానికి ముందుగా పిలాతు ఒక ఛాన్స్ ఇచ్చాడు, ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు అవకాశానికి? ఏమి అవకాశాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకనంటే, ఇదిగో నా ముందు 2 వ్యక్తులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 వ్యక్తులు ఉన్నారు. ఈ 2లో మీరు ఎవరిని కోరుకుంటూ ఉన్నారు అనే ప్రశ్న లేదా అనేటువంటి అవకాశాన్ని యేసు ప్రభు వారు ముందు పెట్టారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు బరబ్బా, అదే రీతిగా ఈ పిలాతు అందరి దగ్గరికి వచ్చినప్పుడు అన్నారు, అంటే చాయిస్ అనేది మీకే వదిలేస్తూ ఉన్నాను, ఛాన్స్ మీకే ఇస్తూ ఉన్నాను, అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. 2లో ఎవరు కావాలో మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి నేను మీకు యేసుక్రీస్తు ప్రభు వారు కావాలంటే యేసు ప్రభుని ఇస్తాను, లేదా బరబ్బా కావాలంటే బరబ్బాని ఇస్తాను, అవకాశం మీ చేతుల్లో పెట్టాను అనేటువంటి ఆ ప్రశ్న ఇశ్రాయేలు ప్రజల ముందుకు వచ్చింది. వచ్చినప్పుడు మీరు ఆలోచన చేయండి, వారి యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి అనేది రాత్రికాల సమయంలో. అంటే ఆ స్థానంలో, మన స్థానంలో ఎవరు భక్తి చేస్తున్నారు? సబ్స్టిట్యూట్ అంటాయి కదా, అంటే మన స్థానంలో ఇంకొక వ్యక్తి రెట్టిఫై చేస్తూ ఉన్నాడు, ఆ స్థానాన్ని ఆక్యుపై చేస్తూ ఉన్నాడు. అంటే మనము పొందవలసి ఉండగా, మరి శిక్ష మనము పొందవలసి ఉండగా, ఆ స్థానంలో యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చుంటూ ఉన్నారు. హల్లెలూయా. నిజానికి బరబ్బా అనేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఆయనలో ఉండేటువంటి మరి నడవడిక ఏంటి అని రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే, అంటే 4 గ్రంథకర్తలు 4 విధాలుగా తెలియజేశారు. సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేను తెలియజేసి ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు గురించినటువంటి మనము ఆలోచన జ్ఞాపకం చేసుకుంటే, మరి ఏదేను వనములు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏదేను వనము, ఏదేను తోటలోకి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, ఆదాము అవ్వ పక్కనే ఉన్నారు. దేవుడు అన్నాడు, ఇదిగో జీవవృక్ష ఫలములు, అంటే జీవవృక్ష ఫలం అనేటువంటి వృక్షం అక్కడ ఉంది కదా, అది తింటే చస్తాం. మీకు అర్థమవుతుందండి? ఆ చెట్టు ఫలములు తిన్న దినాన్ని మీరేమవుతారు అంటే, ఆ చాయిస్ అనేది ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆదాముకు అవ్వకిచ్చాడు. అక్కడ పిలాతు చాయిస్ ఎవరికి ఇచ్చారంటే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. అంత మాత్రమే కాదు, పిస్కా పర్వతం మీద మోసే అంటాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఇదిగో ఈ పిస్కా పర్వతం మీద దేవుని యొక్క మహిమ ప్రత్యక్షత దిగుతూ ఉంది కనుక మీరు పర్వతము దరిదాపులోకి వచ్చినప్పుడు పాపము మీ జీవితంలో ఉంటే మరణిస్తారు, దేవునికి అనుకూలంగా ఉంటే బ్రతుకుతారు. అక్కడ కూడా మోసే ఏమంటున్నాడు? ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ పిలాతు ఇశ్రాయేలు ప్రజలకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆదాము దగ్గరికి వచ్చినప్పటికీ దేవుడు ఆదాము వల్ల కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఇదిగో చనిపోతారో బ్రతుకుతారో మీ ఇష్టం అంటూ ఉన్నారు. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకునేటప్పుడు పాపము, అపవిత్రత, మరి నిజాయితీ, యథార్థత లోకంలో ఉంది. దేవుడు అంటాడు, పాపం చేస్తే చస్తావు. ఏమండి? పాపం చేస్తే దేవునికి దూరం అయిపోతావు, పాపం చేస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అంటే ఒకవేళ ఇలా మనం చెబుతున్నప్పుడు చాలా మంది ఆలోచన విధానాలు ఎలా ఉంటాయనంటే, అంటే పాపం చేయలేని వాడు ఎవరున్నారు అని అంటే, దేవుడు నీకు ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు, చాయిస్ ఇస్తూ ఉన్నాడు. దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో నీ చేతుల్లోనే ఉంది. ఒక మాట మీకు చెప్తాను, బాగా బీపీ ఉన్నోళ్ళు, షుగర్ ఉన్నోళ్ళు, షుగర్ ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు? అమ్మ నాకు 1/2 kg పంచదార వేసి టీ పెట్టి రమ్మంటాడా? ఏమంటారు? డాక్టర్ అంటారు షుగర్ తగ్గించండి అంటారు. చాయిస్ ఎవరికి ఇచ్చారు? డాక్టర్ వచ్చి షుగర్లెస్ టీ ఇవ్వడు కదా,
చాయిస్ అనేది మన చేతుల్లోనే ఉంది. బీపీతో ఉన్నాం, బాగా ఎక్కువగా ఉంది, సాల్ట్ తగ్గించండి, కారం తగ్గించండి అంటారు. డాక్టర్ గారు వచ్చి రోజు మనం వంట చేసి పెడతారా? చాయిస్ ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. తండ్రి ఖర్చు పెడతాడు, తల్లి ఖర్చు పెడతాది, చదువుకోవడానికో, ఉద్యోగం చేయడానికో, వ్యాపారం చేయడానికో, నీ జీవితాన్ని బాగు చేయాలని తల్లిదండ్రులు చెబుతారు. కానీ చదివేటువంటి బాధ్యత ఎవరిది? పిల్లలదే కదా. అంటే చాయిస్ ఎవరి చేతుల్లో ఉంది? ఈరోజు నీ స్థానంలో ఎవరు భర్తీ చేస్తూ ఉన్నారు? నీ స్థానంలో ఎవరుంటూ ఉన్నారు? ఈ యొక్క విషయాన్ని తెలియక తల కిందలుగా తపస్సు చేస్తూ ఉన్నారు లోకంలో చాలా మంది. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేనటువంటి మూఢాచారాల మధ్యలో జీవిస్తూ ఉన్నారు. నేను అనుకుంటాను, భారతదేశానికి సువార్త రాకమునుపు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పేవారు లేనప్పుడు మూఢాచారాల మధ్యలో ఉండేవారు. ఈరోజు అన్నీ తెలుసు, ఏది మంచిదో తెలుసు, ఏది చెడ్డదో తెలుసు, ఏం చేస్తే చస్తామో తెలుసు, ఏం తింటే బ్రతుకుతామో కూడా తెలుసు, ఎవరి దగ్గరికి వెళ్తే రక్షించబడతామో తెలుసుండి కూడా ప్రజలు ఎలా బ్రతుకుతున్నారంటే నాకు అన్నీ తెలుసు అంటూ ఎల్లు గుంటలో పడుతూ ఉన్నారు. హల్లెలూయా. గమనించండి, చాయిస్ ఎవరి చేతుల్లో ఉంది? ఈ రాత్రికాల సమయంలో మరి చాయిస్ అనేది మన చేతుల్లోనే ఉంది కనుక మరి ఖచ్చితంగా వినియోగించుకునేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడి సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. మరి ఇక్కడ వీరి యొక్క జీవితాల్లో అవకాశం మీరు మరి వినియోగించుకోలేదు కనుక మరి కొన్ని విషయాలు మరి రాత్రికాల సమయంలో మనం దేవుని సన్నిధిలో ఎలా ఉంటూ ఉన్నాం, అసలు అవకాశాలు ఏమైనా మనం వినియోగించుకుంటూ ఉన్నామా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మరి బరబ్బ అనేటువంటి వ్యక్తి గురించి ఆలోచన చేస్తే ఆయన అంటాడు, నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఉంటాడు. బరబ్బ అనేటువంటి వ్యక్తి యొక్క ఆలోచన మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమంటాడు తెలుసా? నాకు అన్నీ తెలుసు, నా గురించి ఎవరు మరి యేసు ప్రభువు నా గురించి ఎందుకు ప్రాణం పెట్టారు అంటారు. నేను అంటాను, నీ ఆస్తి నీ భార్య కావాలి, ఏమండి? నీ ఆస్తి కావాలి, నీ ఉద్యోగంలో షేర్ కావాలి, ఆ తర్వాత నీకున్నటువంటి బంగారం కావాలి, లేదా నీకంటూ ఒక పేరు పలుకుబడి ఉంటే అమ్మ మీరు ఎవరండి అంటే మా ఫలానా వారమండి అని చెప్పుకోవడానికి నీ క్యారెక్టర్ అడ్రస్ కావాలి. ఒకవేళ పొరపాటు నువ్వు తప్పు చేసి జైలుకి వెళ్తే నువ్వెవరో కూడా ఆవిడ చెప్పుకోవడానికి ఇష్టపడతావు. ఎందుకో తెలుసా? ఆ చెడ్డ పేరుని తన పక్కన పెట్టుకోవడానికి ఇష్టపడతావు. అంటే ఈరోజు మనం ఎవరిని? దేవుని సంతానంలో బరబ్బా లాంటి లక్షణాలు కలిగిన వారిని. బరబ్బా అనేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెడ్డ తలంపులు కలిగిన వాడిగా ఉన్నాడు కనుక ఈరోజు నేను అంటాను, ఈరోజు లోకంలో నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, నీ తోబుట్టువులో కావచ్చు. వాళ్ళు అంటారు, వాడు ఎవరో మాకు తెలియదండి, వాడికి మాకేం సంబంధం లేదండి, అసలు వాడి పేరు నా దగ్గర ఎత్తొద్దండి అంటారు. అదే ఒకవేళ నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అయిపోతే మావాడే మినిస్టర్, ఎవరు? మావాడేనండి. అంటే చెడ్డ పేరు నీ దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడవు. మంచి పేరు వస్తే, సమాజంలో తనకంటూ గుర్తింపు వస్తే వాడు మావాడే అనుకుంటావు కదా. కానీ నా యేసయ్య ఏంటో తెలిసి రాత్రికాల సమయంలో నువ్వెంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించేటువంటి మనసు కలిగిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం నీకు ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ దగ్గరకు వచ్చి ఆయన అంటాడు, అయ్యా నిన్ను ఆయన ప్రేమించాడు కనుక నీ కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చాడు. చాలా మంది అంటారు, నేను అక్కడ వింటూ ఉంటాను, యేసు ప్రభువు అంటే 3 మేకులు 4 మేకులు కానండి, ఇంకా మనకేమి రక్షణ ఇస్తాడండి? ఆయన 3 మేకుల మధ్యలో వేలాడడానికి గల కారణం ఏంటో తెలుసా? నిన్ను ప్రేమించాడు కనుక, నిన్ను ఇష్టపడ్డాడు కనుక, మరణముతో రోగముతో భయంకరమైనటువంటి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు కనుక నిన్ను తప్పించి ఆ స్థానంలో ఎవరు కూర్చున్నారు? ఆయన కూర్చున్నాడట. హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట మీకు తెలియజేస్తాను. 2 అన్నదమ్ములు ఉంటారట, 2 కవల పిల్లలు. 2 కవల పిల్లలు అయితే పెద్దోడు చక్కగా చదువుకున్నాడు, చక్కగా లాయర్గా పనిచేస్తూ ఉన్నాడు, సమాజంలో మంచి గుర్తింపు పొందాడు, మంచి పేరు తెచ్చుకుని బతుకుతూ ఉన్నాడు. తమ్ముడేమో చిన్నతనం నుండి దొంగగా, వ్యభిచారిగా, నరహంతకుడిగా అనేక రకాల కేసులు తన మీద ఉన్నాయి. అంటే ఇద్దరికి కూడా ఎవరు తమ్ముడు పోల్చుకోలేని స్థితిలో ఉన్నారు. తమ్ముడికి చెబుతూ ఉన్నాడు, అరే నువ్వు బ్రతికేటువంటి దారి బాగాలేదురా, నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదు, మారు అని చెబుతూ ఉన్నాడు. కానీ వినలేదు. ఒకనొక రోజు తమ్ముడు నరహంతకుడిగా పట్టుబడ్డాడు, ఉరిశిక్ష ఖరారైపోయింది. దాదాపుగా మరి తమ్ముడు మరి ఉరిశిక్షకి సిద్ధమైపోతూ ఉన్నాడు. మరి చివరిగా అన్న తన తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. జడ్జి గారి పర్మిషన్ తీసుకుని వెళ్ళి, రేపు తెల్లవారితే ఉరి కాబట్టి వెళ్ళంటాడు. ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకన్నా ఏడుస్తూ ఉన్నావు? నేను దౌర్భాగ్యుడిని, నేను చేసిన దానికి నేను మరణానికి అర్హుడిని అని అన్న తమ్ముడు అంటూ ఉంటే, అది కాదు నా వేదన, తల్లిదండ్రులు చనిపోతూ నా మీద నమ్మకంతో నేను నా చేతుల్లో పెట్టాను,
నేను నిన్ను పెంచే విధానము కరెక్ట్ కాదు, నాకు అర్థం కాదు. లేదు లోకంలో మరి ఏ విధమైన అలవాట్లకు బానిస అయిపోయా నాకు తెలియదు. ఏది సత్యమో ఏది వాస్తవమో తెలుసుకోలేకుండా నువ్వు ఉన్నావు కనుక నేనేం చేయాలో అర్థం కావడం లేదు. నేను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఎంతో మంది దగ్గర పరిగెత్తుకుని వెళ్ళాను. చివరికి మన యొక్క భారతదేశంలో మొట్టమొదటి పౌరుడిగా పిలువబడినటువంటి రాష్ట్రపతి గారి దగ్గర కూడా వెళ్ళి కాలయాల్లో పడ్డానయ్యా, నీకు మరి మరణశిక్ష తప్పదట, క్షమాగుణం ఉండదు అని అంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక హృదయం బద్దలైపోతూ ఉంది. నా దగ్గర ఉన్న ఒకే ఒక సాయిస్ ఏంటో తెలుసా? మన ఇద్దరు కవలలుగా పుట్టడమే. అందుకని ఈ వస్త్రాలు నాకు ఇది, నా వస్త్రాలను వేసుకొని చక్కగా బయటకు వెళ్ళిపో, ఇప్పుడైనా చక్కగా బ్రతుకు, నీతిగా యథార్థంగా మరి చక్కగా బ్రతుకు అని చెప్పేసి తన తమ్ముడికి తన అన్న వస్త్రాలు ఇచ్చి తొలగించి బయటకు పంపించాడు. తమ్ముడు స్థానంలో తన అన్న ఎల్లవారిని ఊర్శిక్షకు వెళ్ళి తన ప్రాణమును బలియాగం చేసుకున్నాడు. అది నా యేసయ్య త్యాగం. హల్లెలూయా. యేసయ్య చేతగాక శిలువ మీద చనిపోలేదు. నిన్ను నన్ను కాపాడాలని, నిన్ను నన్ను కలువరి శిలువలో మనము ఆయన ప్రేమను గుర్తించి ఇప్పటికైనా పాదముల దగ్గరకు వస్తామని చనిపోయాడు. అంతే తప్ప ఆయన ఒకవేళ సృష్టి మీద అధికారమే చలాయించాలనుకుంటే ఎవరు ఆయన ముందు నిలవడానికి అర్హులు కాదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థపరుడు కనుక పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. మరి రాత్రికాల సమయంలో నీకు ఇచ్చినటువంటి ఆ చాయిస్ ను ఏ విధంగా వినియోగించుకుంటూ ఉన్నావు? నీకు ఇచ్చినటువంటి అవకాశములు ఖచ్చితంగా సద్వినియోగపరుచుకునేటట్టయితే ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. పిల్లల మొట్టమొదటిగా మరి ఈ యొక్క వ్యక్తి ఎవరు? బరబ్బా అయినటువంటి వ్యక్తి ప్రసిద్ధుడైనటువంటి మరి ఖైదీగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రసిద్ధుడైనటువంటి ఖైదీ. ఏంటి ప్రసిద్ధత అని అంటే, ఆ ఖైదీ ఈ మధ్య కాలంలో మీకు తెలుసో తెలియదు, సార్వకోట, శ్రీకాకుళం జిల్లా సార్వకోటలో ఉండేటువంటి ఒక చిన్న గ్రామము గుల్లపాడు అనేటువంటి ఒక గ్రామము. అంటే గుండుపల్లి ఏదో ఒక గుల్లపాడు అనేటువంటి గ్రామం దగ్గర ఆయన పేరు హరి గారు. చాలా చిన్న పేద కుటుంబం నుంచి వచ్చాడు హరి అనేటువంటి వ్యక్తి. ఆయన క్రైమ్ బ్రాంచ్ లో ఎస్ఐగా పనిచేస్తూ ఈ మధ్య కాలంలో ఒక ఉన్నతమైనటువంటి అవార్డ్స్ పొందుకున్నాడు. గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నాడు. నేను ఆయన ఇంటర్వ్యూ గురించి చూశాను. కొంతమంది ప్రముఖ వ్యక్తులు మా డిపార్ట్మెంట్ సంబంధించిన వారు కానీ లేదంటే కొంతమంది వ్యక్తులు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వారు ఆ స్థాయికి ఏ రీతిగా చేరుకున్నారు, ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర లేదా ఆయన యొక్క ఇంటర్వ్యూ నేను వింటున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, నా తల్లిదండ్రులు ఏమి చదువుకోలేదయ్యా, పేదవారు, రైతు పని చేసుకునేవారు. మా అన్నగారు సిఎస్ఎఫ్ఐ కానిస్టేబుల్ గా ఉంటూ ఉన్నాడు. మా తమ్ముడు డిఎస్ఏ చదువుతూ ఉన్నాడు, ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. నేను మరి ఎంబీఏ చదువుతున్నప్పుడు వైజాగ్ లో ఉన్నప్పుడు నేను ఎస్ఐగా నేను ట్రై చేస్తే నాకు ఆ జాబ్ వచ్చింది. ఈ రోజు మరి మీరు ఇంత ఉన్నతమైన స్థానంలో ఎలా ఉన్నారయ్యా, ఈ ప్రమోషన్ ఎలా వచ్చాయంటే ఆయన అంటాడు, అనకాపల్లి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో ఒక యవ్వనస్తుడు, 23 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవ్వనస్తుడు లారెన్స్ అనేటువంటి కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడు లంకిలపాలెంలో. ఆ లారెన్స్ అనేటువంటి కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కొంతమంది వ్యక్తులని, అంటే చూడండి, కొంతమందికి డబ్బు అంటే ఆశ. ఎలా డబ్బు అంటే ఆశ అంటే, ఇదిగో నా దగ్గర కొన్ని రకాలైనటువంటి గంజాయి ఉంది, అమ్మ మీకు అర్థమవుతుందా? గంజాయి ఉంది, ఇదిగో ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది, నువ్వు పలానా రోజుని నువ్వు నా దగ్గరికి 2 లక్షల రూపాయలు పట్టుకొని వస్తే నేను నీకు ఆ వ్యక్తులు పరిచయం చేస్తాను. అది మనం అమ్మితే నువ్వు ఇచ్చింది 2 లక్షలు పెట్టుబడే కానీ నీకు 20 లక్షల లాభం వస్తుందంటే కొంతమంది షార్ట్ టైంలో తప్పుడు మార్గాలు ఎన్నుకునే వారు కక్కుర్తుపడి ఒక 5 యవనస్తులు ఒకరికి తెలియకుండా ఒకరు ఆ అబ్బాయిని అప్రోచ్ చేయారట. అబ్బాయి పేరు ఉపేంద్ర అనేటువంటి యవనస్తుడు. తన దగ్గరికి వెళితే డబ్బంతా తీసుకున్న తర్వాత వాళ్ళ ఊరికి దగ్గరగా ఉన్నటువంటి నిర్మానుషమైనటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తి కూర్చొని డబ్బులు లెక్క పెడుతూ ఉంటే వెనకతల నుంచి కర్రబెట్టుకుని తల మీద ఆగకుండా కొట్టి చంపేసి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి కేసు డైవర్ట్ చేయడానికి అనేక రకాల వస్తువులు అక్కడ పడేసి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. మొత్తానికి ఈ ఉపేంద్ర అనే వ్యక్తిని అడిగారు. మొత్తానికి ఆ కేసు బాగా రీడ్ చేసిన తర్వాత పట్టుకున్నారు. ఒక్కసారిగా 5 చంపానండి అని చెప్పేసి ఆ వ్యక్తి దొరికిన తర్వాత దానిని బట్టి ఆ వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది. నేను చెప్తూ ఉన్నాను, ప్రసిద్ధుడు 5 ఒకేలా చెప్పాడు. ఇక్కడ బరబ్బా ఏ విషయంలో ప్రసిద్ధుడట? ప్రసిద్ధుడైనటువంటి ఖైదీ. ఇప్పుడు జైలుకి వెళ్ళామనుకోండి, జైల్లో కొంతమంది ఖైదీలు ఉంటారు. కొంతమంది దొంగతనం చేసో, కొంతమంది ఏదో కొట్లాటికెళ్ళో, కొంతమంది లేదంటే ఎవరైనా చంపేసో, కొంతమంది ఇంక వేరే రకాలుగా ఉంటారు. అంటే ప్రసిద్ధి చెందిన వారు ఉంటారు. ఆ సెరసాల దగ్గరికి పర్మిషన్ ఉండదు. వాళ్ళ దగ్గరికి వెళితే ఆ జైలర్ ఏమంటాడు తెలుసా? సార్ మీరు ఇవన్నీ తిరగండి కానీ ఆ చివరన్న సెల దగ్గరికి వెళ్ళొద్దండి, వాడు పనికిమాలుడు, క్రూరుడు, మూర్ఖుడు, వాడు ప్రసిద్ధుడండి. అంటే వాడు చేసేటువంటి పనులన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి, వాడే చేస్తున్నాడని తెలుస్తుంది. కానీ ఆధారాలు ఇది ప్రసిద్ధి అంటే. ఈరోజు లోకంలో చాలా మంది కొన్ని విషయాల్లో ప్రసిద్ధి చెందుతారు. ఏం ప్రసిద్ధి చెందుతారు తెలుసా?
ఏ ప్రశ్న చెప్తారంటే అంటే కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ చెప్పక తప్పదు. ఎందుకు చెప్పక తప్పదు అంటే కొంతమంది ఏమంటే నేను తాగితే, అమ్మ వింటున్నారా అందరూ విన్నాను, నేను తాగితే మా ఆవిడ కూడా తెలియదండి అనేటువంటి ప్రభుత్వాలు ఉన్నారు. అంటే మీ ఆవిడ కూడా తెలియలేనంతగా తాగుతున్నాం అంటే మరి ఏమనుకున్నాం మనం, అలా మేనేజ్ చేస్తున్నాం అంటాడు. నేను తాగితే కనీసం నడిచేటప్పుడు అటు ఇటు పోగను, వీడు చేసేది పనికి మాలి పని, కానీ గర్వంగా కాళ్ళు ఎగరేసుకొని చెప్తాడు. ఇంకా కొంతమంది ప్రభుత్వాలు ఏమన్నా తెలుసా, నాకు లేని అలవాటు లేదు, వీడు చేసేది ఏంటి మంచి పని, లేని అలవాటు లేదు, ఇదిగో నాకు ఎంతమందితో పరిచయం ఉందో తెలుసా, ఒకకి మనకి తేడా లేదు అంటారు. నేనైతే వారి వరుసలో మనిషి ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచన లేనటువంటి నడవడికి నడుస్తూ మరలా గర్వంగా చెప్పుకుంటారు. ఇందులో ప్రసిద్ధుడు, ఎందులో ప్రసిద్ధుడు, చేసేటువంటి పాప పనిలో ప్రసిద్ధుడు, మరలా దానికి తోడు గర్వంగా తలెత్తుకొని చేసే పనిని సిగ్గు లేకుండా చెప్పుకుంటారు. కొంతమంది తాగుడు గురించి చెప్పుకుంటారు, వ్యభిచారం గురించి చెప్పుకుంటారు, లోకంలో అనేక రకాల విషయాల గురించి చెప్పుకుంటారు. చేసే మంచి పని ఒక్కటి కూడా తలెత్తుకొని చెప్పుకోవడానికి భూతత్వం పెట్టి వెతికినా కనబడుతూ లోకంలో దౌర్భాగ్య పరిస్థితి కొనసాగుతుంది. ఈ యొక్క బరబ్బా యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసా, చేసే పని మంచిది కాదు, కానీ ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటట, ప్రసిద్ధుడైనటువంటి ఖైదీ. ఎందులో ప్రసిద్ధత సంపాదించాడు? ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేనిలో ప్రసిద్ధత సంపాదించావు? ఇంట్లో కొట్లాటలో ప్రసిద్ధత, తల్లిని వేధించడంలో అంటే ప్రసిద్ధత గాంచావా? లేదంటే మరి అనేక రకాలైన ఆలోచన మీద ఒకప్పుడు నడవడికలు నడిచేటువంటి విషయంలో ఎంతమంది అంటే గోల్డ్ మెడల్ వస్తుందండి, మా ఓడి అల్లేదు కానండి, వెళ్తే మనోడు మరి గిన్నీస్ రికార్డు ఎక్కేస్తాడని అంటారు కొంతమంది. ఏ రికార్డు ఎక్కేస్తాడట? గిన్నీస్ రికార్డు ఎక్కేస్తాడ. ప్రసిద్ధుడైనటువంటి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మరి నేనంటాను, తల్లిదండ్రులని వ్యాధులకు గురి చేసేటువంటి బిడ్డలు వచ్చి ఉన్నారు, తల్లిదండ్రులను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు గురి చేసేటువంటి బిడ్డలు ఉన్నారు. దానికి రాత్రికాల సమయంలో దేవుని సేవకుడిగా రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటూ ఉంటారు. మనకు దేవుని యొక్క వాక్య విషయంలో, దేవుని యొక్క సన్నిధి విషయంలో, ప్రార్థనాపూర్వకంగా బ్రతికే విషయంలో ఇలాంటి లోకాన్ని విడిచి లోకంలో మరి అనేక రకాల వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు. వాటిని విడిచి నీ భార్యను ఎత్తుకొని జీవించాలి, నీ భర్తను ఎత్తుకొని జీవించాలి, పిల్లలకు నమ్మకస్తులుగా ఉండాలి. పిల్లలు అప్పుల సమస్యలో కుటుంబం అంతా కూలిపోతూ ఉంటే వాళ్ళు ఎందుకు నడుస్తున్నారు తెలుసు, అయ్యో నా తండ్రి తాగుబోతుగా ఉన్నాడే, నా తల్లి వ్యభిచారిగా ఉన్నదే, అయ్యో ఏంటి నా కుటుంబ పరిస్థితి అని పిల్లలు ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎవరి దగ్గర ఎగిరి వెళ్ళి చేయి చాపుకోవాలో తెలియక రుగ్మతుల మధ్యలో నలిగిపోతూ ఉన్నారు. ఎందులో ప్రసిద్ధి సంపాదించావు? అప్పులు చేసే విషయంలో ప్రసిద్ధుడువా? కొట్లాటకు వెళ్ళే విషయంలో ప్రసిద్ధుడువా? అనేకులు మోసం చేసే విషయంలో ప్రసిద్ధుడువా? నీకు ఏ విషయంలో మాట ఇవ్వాలయ్యా? కుటుంబాన్ని ఏ విధంగా చూసుకుంటూ ఉన్నావు? కుటుంబాన్ని సంఘంలో సమాజంలో ఏమండి, ఆయన అంటే ఆ కుటుంబ యజమానులు, ఆవిడంటే ఆ కుటుంబ యజమానురాలు అని అనేకులు నీ కుటుంబాన్ని చూసి గర్వించేటట్టు ఉండాలి, వెనకెట్టి తిట్టుకునేటట్టు ఉండకూడదు. పిల్లలు ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి యొక్క ఆలోచన విధానాలు మనం చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడట, ప్రసిద్ధుడైనటువంటి బరబ్బా. మరి ఇక్కడ వాక్యాన్ని వింటున్న మనం కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ నిజంగా మరి ప్రాంతము దేవుని కృప చేత చాలా చక్కటి సహవాసాన్ని కలిగి ఉంటారు. వారి మందిరానికి రాకపోయినా ఎక్కడ కనిపించినా ప్రేమపూర్వకంగా పలకరిస్తారు. నేను అనుకుంటాను, అయ్యా బిడ్డలు మరి చక్కగా రక్షణ బతుకులకు మందిరానికి వస్తే బాగుందయ్యా, ఇన్ని సమస్యల్లో ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఆ సమస్యలు విడుదల పొంది దేవుని సన్నిధిలో ఎంత బాగుంటుందో. మరి ఎంత చావులభికరమైనటువంటి చక్కటి ప్రాంతము, అందరూ కూడా దేవుని మందిరానికి వస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాను. నేను అనుకుంటాను, కొన్ని కుటుంబాలు మరి లోకంలో ఏ విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకటి, ప్రసిద్ధుడు. ఎందులో ప్రసిద్ధుడు అంట? ఖైదీగా ఉన్నాడు. అనేక నేరాలు చేసే విషయంలో, అనేక తప్పులు చేసే విషయంలో ప్రసిద్ధుడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరొక వ్యక్తి రాస్తున్నాడు, మార్కు సువార్త నుంచి కలహములను నరహత్య చేసి చాలండి. ఇతనుకున్న రెండో అభివృద్ధి ఏంటో తెలుసు. మొదటిదేమో ప్రసిద్ధి చెందుడైనటువంటి ఖైదీ. ఎందులో ప్రసిద్ధి పొందారు? అదొకటి. రెండవది, అధికారులను ఎదిరించేటువంటి అధికారులు ఎవరి చేత మరి ఏర్పాటు చేయబడ్డారంటే, బైబిల్లో భక్తుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలు అంటారు, ప్రతి అధికారమును దేవుని ద్వారా ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. మనుషులు ఎవరు ఏర్పాటు చేసుకున్నది కాదు, ప్రతి అధికారము దేవుని ద్వారా ఏర్పాటు చేయబడింది. అది చిన్న అధికారమైనా పెద్దదైనా నీ కుటుంబానికి నువ్వు యజమానుడిగా ఉన్నావంటే యజమానుడికి భార్య లోపడాలి. భర్త లేదు, భార్య కుటుంబానికి యజమానులుగా ఉందంటే భర్త లేడు, భార్య తల్లి చూసుకుంటుందంటే పిల్లలు తల్లికి లోపడాలా. అంటే అధికారం అనేది ఎవరి ద్వారా వచ్చింది?
దేవుడిచ్చిన అధికారము. కొంతమంది పిల్లలు అంటారు, ఇదిగో నువ్వు చెప్తే మేము వినమంటాం. నేనంటే నాకు కొంతమంది అవనస్తులు కానీ కొంతమంది ఎత్తు చూసినప్పుడు అనిపిస్తుంది. మీకు తెలుసు కదా, బైక్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏముండాలి, మనిషికి హెల్మెట్ ఉండాలని పోలీసు వారు ప్రకటన చేస్తారు. పాపం ఈయన అప్పుడు దాకా హెల్మెట్ పెట్టుకెళ్తాడు. ఎప్పుడైతే ప్రకటన వస్తుందో హెల్మెట్ పెట్టాలని ఆ రోజు నుంచి పెట్ట మానేస్తాడు. మీకు అర్థమవుతుందండి. కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టాలంటే అప్పుడు వరకు పెట్టుకుంటాడు. పోలీసు వారు చెప్పిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? సీట్ బెల్ట్ పెట్టుకోడు. పిల్లలు కూడా రైట్ సరే గుడ్డు అన్నారు. అప్పుడు వరకు బాగా ఉంటారు, అప్పటి నుంచే బాగా ఉంటారు. ఇంట్లో యజమానురాలు ఉంటుంది, యజమానులు ఏమని చెప్పాడు అనుకోండి, అప్పుడు వరకు వినే ఆవిడ అప్పటి నుంచి పెట్టడం మానేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆయన చెప్తే నేమడం ఏంటి, ఆవిడ చెప్తే మేము చేయడం ఏంటి, వాళ్ళకి మేము లోపడడం ఏంటి? అంటే ఈరోజు అధికారమును ఏం చేసేటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి, తృణీకరించేటువంటి గుణ లక్షణాలు. ఇక్కడ మన మార్కు సువార్తలో చదువుకున్నప్పుడు 7వ వచనంలో ఆయన అంటాడు, అధికారులను ఎదిరించేటువంటి గుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే ఇక్కడ బరబ్బా. ఒకవేళ మీ తల్లిదండ్రులు మీరు ఎదిరిస్తూ ఉన్నారా? మీ కుటుంబ పెద్దలను మీరు ఎదిరిస్తూ ఉన్నారా? అయితే నేను అంటాను, మీలో ఏ ఆత్మ ఉంది? బరబ్బా అనేటువంటి వ్యక్తి యొక్క ఆత్మ కలిగిన వారు, అలాంటి కొన్ని లక్షణాలు కలిగిన వారు, విధేయత కలిగిన వారు కాదు, భయభక్తులు కలిగిన వారు కాదు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో మీరు అలా ఉంటే ఖచ్చితంగా దేవుని సేవకుడిగా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిని కానీ తండ్రిని కానీ తృణీకరించకూడదు. వారు చదువుకున్నా చదువుకోకపోయినా నీకు జన్మనిచ్చారు కనుక, నీకంటూ ఈ లోకంలో ఒక గుర్తింపునిచ్చారు కనుక. కొంతమంది ప్రభుత్వం అంటారు, నీకేం తెలుసా మాసలో, నీకేం తెలుసు, నేను నా గురించి నీకేమో తెలుసా, నేను అలా రోడ్డు మీదకి వెళ్ళానంటే నా చుట్టూ 100 మంది వచ్చేస్తారు. దేనికి? ఆ 100 మంది నీకు జన్మనిచ్చారా? ఆ 100 మంది నిన్ను పోషించారా? ఆ 100 మంది నిన్ను మరి సమాజానికి పరిచయం చేస్తారా? నేను అంటాను, నీ తల్లిదండ్రులు నీకు జన్మనివ్వకపోతే ఆ 100 మంది ఎక్కడి నుంచి వచ్చి ఉండేవారు? వీళ్ళు నిన్ను పట్టించుకోకపోతే, వాళ్ళు కడుపు కట్టుకుని నిన్ను పోషించుండకపోతే ఈరోజు ఈ మేసం ఎక్కడ తిప్పేవాడివి? చిచి, వీడు నా కొట్టు, ఈవి నా కొట్టని పురుట్లోనే పేకలు పక్కన పడేస్తే ఏమీ తెలియదు కనుక నీ తల్లిదండ్రులకి, ఆ రోజే తెలియని తల్లిదండ్రులు నీ పేకలు పక్కన పడేస్తే ఈరోజు మేసం తిప్పేవాడువా? ఈరోజు తల్లిదండ్రులు తృణీకరించేవాడువా? ఈరోజు తల్లిదండ్రుల్ని అవమానకరంగా చూసేవాడువా? నేను అంటాను, వారికి ఏమీ తెలియక కాదు, నిన్ను ప్రేమించారు కనుక. నా యేసయ్య ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనకి ఏమీ తెలియక కాదు, నిన్ను ప్రేమించాడు కనుక కలువరిశిలో నీ కోసం మరణించాడు. తన 2 చేతులు మన వైపు చాపు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎంతకాలం ఏడుస్తారు, ఎంతకాలం బాధపడతారు, ఎంతకాలం వేదన చెందుతారు, నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన వల్ల వచ్చినటువంటి అధికారాన్ని తృణీకరిస్తూ ఉన్నారా? జాగ్రత్త చూడండి. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక, మోసేని ఎదిరించి విశ్వాస విషయంలో ఎవరిని ఎదిరించారట? దైవజనుడు మోసేని ఎదిరించారట. మోసే ఏం చెప్పాడు అని అంటే, బాబు మంచి మార్గం నడవండి అమ్మా, లోకములో పనికిమాలిన విషయాలు ఉన్నాయి, త్రాగుడు, వ్యభిచారము, దొంగతనము, నరహత్యకులు, లేదంటే భయంకరమైనటువంటి అంటే తల్లిదండ్రులు ఎదిరించేటువంటి స్వభావము, అనేకులతో పోట్లాడేటువంటి స్వభావము, అంటే లోపడలేనటువంటి బిడ్డలుగా ఉంటూ ఉన్నారు కనుక ఇలా ఉండకూడదయా, సత్యమేదో తెలుసుకోండి అని మోసే గారు చెబితే, అలో మోసే ఆపక్కడ వాపే మాకు చెప్పొద్దయా అని ఈ ఇద్దరు కూడా మోసేని ఎదిరించారట. నేను అంటాను, సత్యమైనటువంటి మార్గంలో నడవడానికి ఏమొచ్చిందట? మంచి మార్గంలో నడవడానికి డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టాలా? తాగడానికి చాలా మంది డబ్బులు లేవా, రా ఇతరులు సరిసగం చేసుకో, ఉన్న దాంట్లో సరిపెట్టుకున్నాం అంటారు కదా. బాబు మా అమ్మగారికి మా ఆవిడకి బాగలేదు, హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే అరే నిర్ణయం ఇచ్చేసాను డబ్బులు అంటాడు. బాగులేకపోతే ఎవడు అంటే బాగుపడడానికి ఇవ్వడు, కానీ పాడైపోవడానికి మాత్రం సేరిస్తాడు. ఆలోచన చేయండి. మోసే సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, మంచి మార్గంలో ఉండండి అన్నాడు. అయితే ఆ సమయంలో ఏమన్నారు తెలుసా? అలా కుదరదయ్యా, నువ్వు అలా చెప్పొద్దు, మాకు తెలుసు ఎలా నడవాలో. అంటే అసత్యాన్ని ప్రోత్సహించే విషయంలో చాలా మంది పోట్లాడుతూ ఉన్నారు. మంచి చెబితే నచ్చదు అసలు. మళ్ళీ పాస్టర్ గారు, రేపు పాస్టర్ గారు మన కాలనీలోకి వస్తారా, ఇదిగో ఆయన కనబడద్దు, ఎందుకో తెలుసా? అలా సూటిగా చెప్పేలాగా ఆయనకు మాట్లాడుతూ మనలో మాట్లాడాం, కానీ ఈసారి పాస్టర్ గారు అయితే మాట్లాడద్దు అలా చెప్తే ఎలాగా? అంటే అసత్యాన్ని నమ్మేటువంటి జనులు ఉన్నారు,
సత్యం అంటే అసహించుకునేటువంటి ప్రజలు ఉంటారు. లేదా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీ భార్యతో పెనుగులాడుతూ ఉన్నావు, నీ పిల్లలతో పోట్లాడుతూ ఉన్నావు, లేదా నీ స్నేహితులతో పోట్లాడుతూ ఉన్నావు, మంచి చెప్పేటువంటి దైవజనులతో పోట్లాడుతూ ఉన్నావు, లేదంటే పెద్దలు అయ్యా మందిరానికి రండి, అయ్యా చాలా దగ్గర కదా, మీ ప్రాంతము మందిరానికి చాలా దగ్గర కదా, రండి మంచి మాటలు నేర్చుకోండి, లేదంటే మీరు ఏదైనా చెప్పండి కానీ అలాంటి విషయాలు మాకు చెప్పకండి అని వ్యతిరేకించినటువంటి ప్రతి వ్యక్తితో దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాను. ముఖ్యంగా వాక్యాన్ని వింటున్నటువంటి మీతో కూడా చెప్తూ ఉన్నాను. ఒక వాక్య భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఏమని ఉంటుందంటే, మీరు దేనితో పోరాడాలో, దేనిని ఎదిరించాలో అక్కడ రాయబడింది స్పష్టంగా. కొన్ని అనవసరమైన విషయాలు ఎదిరిస్తూ ఉంటాం, అనవసరమైన విషయాలను వాదిస్తూ ఉంటాం. దేన్ని ఎదిరించాలో, ఏది వాదించాలో అదే వాదించాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుండి చదివితే స్పష్టంగా రాయబడి ఉంది, మీరు పాపముతో పోరాడుటలో ఇంకనో రక్తము కారణంతగా దానిని ఏం చేయలేదు. ఎదిరించవలసి వస్తే దేన్ని ఎదిరించాలి తెలుసా? తాగుడు నీ జీవితాన్ని పిండేస్తుంది, దాన్ని ఎదిరించి ఈ రోజు నుంచి దాని జోలికి కూడా, నీ కుటుంబ జీవితాన్ని పాడు చేసేటువంటి మరి లేనిపోయినటువంటి సంబంధాలు కొన్ని ఉన్నాయి. నీ భార్య రోదనతో ఏడుస్తూ ఉంది, ఏంటి నాకు ఈ బ్రతుకు, ఈయనకి వివాహం అయ్యేటప్పటికి అరే ఇలాంటి విషయాల్లో ఉన్నాడని నాకు తెలియదే, సమాజంలో వీధులు అందరూ నీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అలా వెళ్తున్న నీ కూతురు లేదా నీ కొడుకు ఎంత వేదన చెందుతూ ఉన్నారు అంటే, అరే నా తండ్రి యొక్క గుణ లక్షణాలు ఇదా. ఏమంటావు తెలుసా? నీకేం కావాలో తెస్తున్నాను కాబట్టి నోరెత్తితే ఊరుకోదు. ఇందులో ఎదిరిస్తూ ఉన్నావు, పాపముతో పోరాడే విషయంలో ఎదిరించలేకపోతూ ఉన్నావు, కానీ పాపాన్ని ప్రోత్సహించే విషయంలో ఎదిరిస్తూ ఉన్నాం. పిల్లల జ్ఞాపకం తీసుకున్నాం, పాపము మన జీవితంలో ఉంది, దానితో పోరాడాలా. రక్తము కారినట్టుగా దేవుని సన్నిధిలో ఏడవాలా, అయ్యా నా జీవితము పాపములో నింపబడిందయ్యా, వేదనకరమైన పరిస్థితులు నింపబడిందయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా మరి మీ అధికారములు మేము ఎదిరించే వారిగా ఉంటున్నాం కనుక దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక మీద మేము అలా ఉండమని దేవుని బిడ్డలుగా దేవుని సముఖంలో మనం ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడానికి అవకాశం ఉండదని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాడు. పిల్లగా యేసు ప్రభువారు ఆయన సర్వలోకానికి చక్రవర్తి, ఆయనే తిరుగుబాటు చేయాలనుకుంటే ఆయన కంటే పైన ఇంకెవరు లేరు. కానీ ఆయన లోకానికి ఎలా వచ్చాడో తెలుసా? తనను తాను తగ్గించుకొని విధేయుడుగా వచ్చాడట. ఒక క్రూరుడు మూర్ఖుడైనటువంటి బరబ్బా కొరకు ఈయన ఎలా ఉన్నాడు తెలుసా? ఇటు పక్కేమో బరబ్బా ఉన్నాడు పిలాతు ముందు, ఒక పక్కేమో ఎవరున్నారు? యేసు ప్రభువు ఉన్నారు. ఒక ఆయనేమో బరబ్బా ఏమో నరవంతుకుడు, ఖైదీ, మోసగాడు, తగులు పడేవాడు. కానీ ఇటువైపు ఉన్న యేసు ప్రభువారు ప్రేమమయుడు, శాంతి చూపించేవాడు, విధేయత కలిగిన వాడు, రక్షణనిచ్చేవాడు, అవసరం అనుకుంటే మన కోసం ప్రాణం ఇచ్చేవాడు. కానీ ఇటు పక్క ఉన్నవాడు అవసరం అనుకుంటే తను కాపాడుకోవడానికి అనేకులను చంపేటువంటి కొన్ని లక్షణాలు కలిగిన వాడు. అయినా సరే యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా? ఆయన స్థానంలోకి యేసు ప్రభువారిని బరబ్బాను తప్పించినట్లుగా చూడగలుగుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో నువ్వే పాపములో దిగిపోయావో నాకు తెలియదు, ఏ పాపములో మరి ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని సేవకుడిగా చెబుతూ ఉన్నాను, నీ స్థానాన్ని నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ స్నేహితులు కానీ మరి చివరికి సేవకులుగా మేము కూడా భర్తీ చేయలేము. ఎందుకంటే ఏమంటో తెలుసా? నాకు ఫ్యామిలీ ఉందండి, నాకు భార్య పిల్లలు ఉన్నారు, మీకోసం నేను ఎందుకు చేయగలుగుతానంట. ఒకవేళ నాకేదైనా సమస్య వచ్చి సార్ నా బదులు ఒక 2 రోజులు జైల్లో ఉంటానంటే, పాస్ట్ గారు ఒక 1000 రూపాయలు అప్పడగండి, ఎవరు కావాలంటే సహాయం చేస్తాం, కానీ మరి అలాంటివి మమ్మల్ని అడగండి అంటాము. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రసిద్ధి సంపాదించిన పాపులమైన మన కొరకు ఆయన కలువరి శిలువలో ఉంటూ ఉన్నాడు. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, మరొక వ్యక్తి ఎవరు రాస్తున్నాడు? లోక సువార్త 23వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే లోక సువార్త 23:18 వచనంలో చదివితే అల్లరి చేసేవాడు అంత మాత్రమే కాదు, నరహంతకుడు. మీకు అర్థమవుతుందండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నామో. బరబ్బా అనేటువంటి వ్యక్తి, ఒక వ్యక్తిని ఈరోజు ఆ వ్యక్తి ఎవరు కాదు, ఇక్కడ ఉన్నటువంటి నీవు నేనే. ఆ స్థానం యేసు ప్రభువు తీసుకున్నారు. ఆయన తీసుకొని
మనము శిక్ష పొందవలసి ఉండగా, మనము మరణించవలసిన వారు అంటుండగా, మనకు బదులు ఆయన కలువరి శిలువలో మరణించాడు. మనకు బదులు ఆయన శిలువ మరణాన్ని పొందాడు. మన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. మనం చేసేటువంటి ప్రతి పాపమునకు ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఆ జైల్లో ఉన్నటువంటి తమ్ముడికి బదులుగా అన్న ఎలాగైతే చనిపోయాడో, ఈరోజు నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు కలువరి శిలువలో అలా మరణించారు. లేదా ఏ విషయంలో ప్రసిద్ధి సంపాదించారు? ఒకవేళ గర్వంగా చెప్పుకుంటున్నావు, పాపం చేస్తూను కాళ్ళ ఎదురుసుకుని తిరుగుతూ ఉన్నావా? ఆ తర్వాత అధికారులు ఎదురుస్తూ ఉన్నావా? నీ కుటుంబంలో తల్లిలో తండ్రిలో ఎవరో ఒకరు యజమానులుగా ఉండి కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నారు, కడుపు కట్టుకుని కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు. లోబడే స్వభావం నీకుందా? యేసు ప్రభు వారు అంత గొప్ప స్థానంలో ఉండి కూడా దేవుడిగా ఉన్నాడు. తను తగ్గించుకొని మరి దేవుని ప్రజలకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. చిన్న చిన్న విషయాలు వదులుకోలేకపోతున్నాం. ఆయన తన ప్రాణాన్ని వదిలేశాడండి. ఆయన తన ప్రాణాన్ని వదిలేశాడు. ఈ రాత్రికాల సమయంలో నీలోని చిన్న చిన్న చెడ్డ అలవాట్లు త్రాగుడు నీ కుటుంబాన్ని నడివిదిన పడేస్తుంది. నువ్వు చేసేటువంటి చిన్న చిన్న చెడ్డ వ్యసనాలు కుటుంబంలో పరువు తీసి పడేస్తుంది. అరే తలెత్తుకొని నీ కొడుకు కూతురు సమాజంలో సంఘంలో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఏమండి, మా అబ్బాయికి మంచి సంబంధం చూడండి, మా అమ్మాయికి మంచి సంబంధం చూడండి. మంచిదే, సంబంధాలు చూడడం మంచిదే. ఇప్పుడు సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు అమ్మ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, రోజుకు 4 బాటలు తాగుతున్నాడండి అని ఆ పక్కింటి వాళ్ళు చెప్పారు అనుకోండి. ఏమండి, మా అమ్మాయి పిల్ల ఒకటి ఇంట్లో ఉండిపోయిన పద్ధతి, కానీ ఆడికి మాత్రం ఎవరికి ఏమండి ఆ అమ్మాయి విషయం ఏంటండి అని అంటే, అమ్మాయిని ఫలానా అన్నారు అనుకోండి, అమ్మాయి విషయంలో ఎంత ఘోరంగా ఆలోచిస్తారు తల్లిదండ్రులుగా. మన పిల్లల విషయంలో మన నడవడికి ఎలా ఉంది? మనము జాగ్రత్త కలిగి మన పిల్లలను మంచి మార్గంలో నడిపించాలి. అయ్యా, వారిని కొట్టో తిట్టో మంచి మార్గంలో నడిపించండి. వారికి కడుపు కాల్చిన మంచి మార్గంలో నడిపిస్తే రాబోయే కాలంలో మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎవరికి నేను అంటాను, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. కాలం ఎప్పుడు మీకు తెలుసు కదా, 4 కాళ్ళు జంతువు ఎప్పుడు ఒకేలా పడుకుంటుందా? ఏదో ఒక రోజుని అంటే ఇటు పక్క ఒక పక్క మీద పడుకున్న తర్వాత ఆ కొంత ఈ పక్క వచ్చిన తర్వాత మళ్ళీ తిరుగుతుంది. మీకు అర్థమవుతుంది కూడా నా బాధ? అర్థమవుతుందా? కాలం అంతా ఒకలాగే ఉండదు. ఏమండి, మాకు అప్పుల సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, సరైన గృహాలు లేవనంటే నేను అంటాను, దేవుడిని ఎప్పుడు ఇలాగే ఉంచాలనుకోవట్లేదు. ఆయన ఆశీర్వాదములకు కారకులుగా మార్చాలనుకుంటూ ఉన్నాడు. నేను అంటాను, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పుట్టుకతో ధనవంతులుగా ఉన్నవారు లేరు. పుట్టుకతోటే నేను అంటాను, పిల్లల సమృద్ధిగా తిన్నవారు ఎవరు లేరు. ఒకవేళ మేబీ ఉండొచ్చేమో, కానీ అందరూ అలా వచ్చిన వారు కాదు. మీ ముందు నిలబడిన దేవుని సేవకుడిగా నేను ఒకనొక సమయంలో నా తల్లిదండ్రులు పూర్వీకుల కాలంలో, మా అమ్మగారి మా తాతగారి కాలంలో మరి ఇంత సౌలభ్యకరమైన వాతావరణం లేదు. ఉండడానికి నివాసం లేదు, తినడానికి తిండి లేదు. అరే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమొస్తుంది అనుకుంటే ఇప్పటికీ అలాగే ఉండేవాళ్ళేమో. కానీ దేవుడిని ఆశ్రయించిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. మాకున్నటువంటి అంటే అలాగని మేము కోటీశ్వరులని చెప్పడం లేదు. కూటికి మరి ఇబ్బంది లేకుండా ఏ పూటగా పూట దేవుడు సర్వ సమృద్ధి నుంచి నడిపిస్తూ ఉన్నాడు. కట్టుకోవడానికి సమృద్ధి అయినటువంటి వస్త్రాలు, నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు నా దగ్గర 2 జతల బట్టలు, ఒకటేమో తాడు మీద, ఒకటేమో ఒంటి మీద ఉండేది. ఇది తీసి అక్కడ ఆరబెట్టిన మళ్ళీ ఒంటి మీద వేసుకునేవాడు. అంత భయంకరమైన దుస్తుల్లో ఉన్నాం. ఈ రోజు నాకు తెలిసినప్పుడు నాకే తెలియదు. అంటే కరుణించడం చెప్పడం లేదు. దేవుని సన్నిధికి వచ్చి నష్టపోయిన వారు ఎవరు ఉండరండి. అనుకుంటారు, ఏమంటే మా బ్రతికి ఇంతేనండి, ఇంకెంతకాలం ఉండే ఇలాగే, ఎంతకాలం ఉండే ఇలాగే నువ్వేలా సర్టిఫై చేస్తున్నావు. దేవుని సన్నిధికి రా, దేవుడిని అడుగు. ఆయన అడిగితే ఆయన ఇవ్వకపోతే నమ్మకంగా జీవించి అప్పుడు అడగాల. నమ్మకంగా జీవించకుండా దేవుడు నాకు ఏమి చేయలేదని అంటే మొదట నువ్వు నమ్మకంగా జీవిస్తూ ఉన్నావా? హిందువులో ప్రసిద్ధి ఉందా? భక్తిలో ప్రసిద్ధి ఉందా? ప్రార్థన జీవితంలో ప్రసిద్ధిగా ఉన్నావా? దేవునికి అనుకూలంగా విశ్వాసంలో, నమ్మకత్వంలో ఈ విషయాల్లో ఉండాలి. కానీ కొన్ని విషయాలు వేరే విషయాల్లో ప్రసిద్ధి పోదు. దేవుడు నాకు ఏం చేయలేదంటే దేవుడు ఎక్కడో చేయదు. ఎవరికైనా, ఎవరి జీవితంలో అయినా, అది దేవుని సన్నిధిలో మరి పుట్టి పెరిగిన వారికైనా, మధ్యలో నమ్ముకున్న వారికైనా, దేవునికి నమ్మకస్తులుగా లేకుండా ఆయన ఎవరిని ఆశీర్వదించడు. ఒకవేళ ఆశీర్వదించబడిన వాడైనా నమ్మకంగా లేకపోతే మధ్యలో పడిపోతాడు. బరబ్బాలో ఉండేటువంటి లక్షణాలు 3 లక్షణాలు చెప్పండి. ఒకటి ఏంటండి? ప్రసిద్ధుడైనటువంటి ఖైదీ. ఆయన ఖైదీగా అనేకులను హింసించే విషయంలో ప్రసిద్ధుడిగా ఉన్నాడు. రెండో విషయంలో అధికారులను ఎదిరించే విషయంలో ప్రసిద్ధుడిగా ఉన్నాడు. ఎవరో పనికి మానవుడు వస్తాడు, నీకు ఎంత కావాలో చెప్పు, నువ్వు నాతో వస్తే మరి ఆ పనే పినట్టు నీకు ఏం చేస్తాను, బిర్యానీ ఓ బాట్లు, ఆ తర్వాత 500. అంటే దానికోసం ఎంత భయంకరమైన దుస్థితికైనా దిగజారిపోయినటువంటి లోకంలో ఉంటూ ఉన్నాం. అధికారాన్ని ఎదిరించేటువంటి వ్యక్తులుగా ఉన్నాం. తల్లిని ఎదురుస్తూ ఉన్నాం, తండ్రిని ఎదురుస్తూ ఉన్నాం, కుటుంబాన్ని తీసుకొచ్చి నడివిధిలో పడేస్తూ ఉన్నాం. ఒకవేళ నీకేదైనా జరిగితే నీ భార్య పిల్లలు ఏమైపోతారో ఆలోచన చేస్తావా? అధికారాన్ని ఎదిరించేవాడు కొనుక్కోండి. ప్రతి అధికారం దేవుని ద్వారా వచ్చింది.
మూడవది అల్లరి చేసేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి నరహంతకుడిగా ఉన్నాడు. నరహంతకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని రోమా ప్రభుత్వాధికారులు కానీ బరబ్బలు కానీ ఎన్నిసార్లు సిలువేశారు? బరబ్బా ద్వారా ఒక్కసారి సిలువేశాడు. నేను అంటాను, ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం చాలా సందర్భాల్లో యేసు ప్రభు వారిని అనేక సార్లు సిలువేస్తాం. వాక్యం వింటాం, మళ్ళీ సిలువేస్తాం, వాక్యం వింటాం, సిలువేస్తాం, వాక్యం అంటే మార్పు చెందినట్టే కనపడతాం, కానీ మార్పు చెందము. లోకస్తులు అదే తీరు, దేవుని బిడ్డలు అదే తీరు. కనుక ఎవరిలాగా ఉన్నాము? మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడండి. మన స్థానం ఆయన తీసుకున్న తర్వాత మరి ఇంకెవరు వస్తారు? మరలా యేసు ప్రభు వస్తే అలా సున్నితంగా ప్రేమతో మరి కరుణతో రాడు, ఈసారి ఖడ్గంతో వస్తాడు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రత్యేకించి తల్లిగా నెలవుతాం గారి కుటుంబాన్ని బట్టి ఈ ప్రాంత ప్రజలు బట్టి దేవుని సాగుగా సంతోషిస్తూ ఉన్నారు. పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఈ ప్రాంత ప్రజలు మరి ఈ మాటలు స్వీకరించాలని మరి మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం.